బాగుండేది, అలా అయితే బాగుండేది, ఇట్లా రకరకాలుగా కళలు కంటుంటాం. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే దేవుడు ఆ చెరలో నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకొస్తే ఎలా ఉన్నారంట? నిజమా? ఇది నిజంగా మనం ఆ చెరలోంచి బయటకు వచ్చామా? నిజంగా ఆ బానిసత్వంలోంచి, నిజంగా దాసమనే కాడి కింద ఉన్న మనము నిజంగా బయటకు వచ్చామా అనే ఆలోచన ఉందంట వాళ్ళకి. అంటే కళలాగే ఉంది. కళ అంటే ఏంటి? జరగనిది. కళ అంటే ఏంటండి? జరగనిది. అది పడుకున్నప్పుడు కొద్ది నిమిషాలు వచ్చి పోతుంది. అరే దేవుడు నిజంగా మనల్ని ఆ బానిసత్వం నుంచి తీసుకొచ్చాడా అనే రీతిగా వాళ్ళు ఎలా ఉన్నారంట? కళ కనిన వారి వలె ఉండి వారికి ఏముందంట? మన నోటి నిండా నవ్వుండెను. హల్లెలూయా. దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడు. నేను ఒక ఉదాహరణ చెప్పాను కదా. ఏం ఉదాహరణ? ఇందాకే కదా చెప్పింది. జైల్లో తప్పు చేయని వ్యక్తి బయటకు వచ్చాడు అనుకోండి, ఏముంటది? సంతోషం ఉంటుంది. తప్పు చేసి బయటకు వచ్చిన వ్యక్తికి బాగుంటుంది. ఎందుకని? మళ్ళీ చెరలోకి వెళ్ళిపోవాలేమో, వెళ్తానేమో అని. నిజానికి మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆలోచన చేయండి. ఈ ఉదాహరణని మనము అన్వయించుకుంటే, మనకి అన్వయించుకుంటే మన పరిస్థితి ఏంటి? మనము అదే స్థితిలో ఉన్నాము. దేవాది దేవుడు మనలను ఆయనగా వెల చెల్లించి, ఆయన అంతటా ఆయనే మొత్తం వెల చెల్లించి మనల్ని ఏం చేశాడు? ఆ జైల్లోంచి, ఆ చెరలోంచి, ఆ బానిసత్వంలోంచి బయటికి తీసుకొని వచ్చాడు కదా, విడిపించాడు. విడిపించినప్పుడు మనకేమో ఎలా ఉందంట? మన నోటి నిండా నవ్వుంది. ఎందుకు నవ్వుందంటే మనం ఏమనుకుంటున్నామంటే, ఒకవేళ ఇది నా యొక్క సొంత నీతో, లేకపోతే నేను మంచివాడినో, నేను మంచిదానినో అని మన నోటి నిండా నవ్వుంది. కానీ నిజానికి అక్కడ వెల చెల్లించింది ఎవరు? దేవాది దేవుడు. ఏ విధంగా వెల చెల్లించాడు? మనం ఒకవేళ నిర్దోషంగా బయటికి వచ్చినట్లయితే సాధారణ జైల్లోంచి నవ్వు ఉంటుంది. కానీ మనం ఎలాంటి స్థితిలోంచి వచ్చాము చెప్పండి? కన్ఫ్యూజ్ అవుతుందా? అర్థం కావట్లేదా? మనం ఏ స్థితిలోంచి వచ్చామండి? చీకటిలో, అపరాధంలోంచి, మరి మనము ఎన్నో పొరపాట్లు చేసి, పాపములు చేసి వచ్చిన వారి దాంట్లోంచి బయటకు వచ్చాం. అవునా? బయటకు వచ్చాము. అయినా మనకు నవ్వుంది. ఎందుకని? దేవుడు మరలా అందులోనికి మనల్ని పంపించాడు అని. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? మరలా ఇప్పుడు మానవులుగా ఈ లోకం జైల్లో అయితే మరలా వెళ్తాము, వెళ్ళాలి అనే బాధ, భయం అనేది ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితం ఏంటంటే దేవుడు ఆ చెరలోంచి, ఆ బానిసత్వంలో నుంచి, దాంట్లోంచి విడిపించాడు. విడిపించి మరలా అక్కడికి మనల్ని పంపించాడు. ఎందుకంటే ఆయన స్వరక్తముతో మనల్ని సంపాదించుకున్నాడు కాబట్టి మరలా అక్కడికి పంపించాడు. ఆయనతో ఉంచుకోవాలని, ఆయన సింహాసనం పక్కన కూర్చుండబెట్టుకోవాలని ఆయన యొక్క చిత్తమైనది, ఆయన యొక్క ఆశయం ఉన్నది. అందుకే మన నోటి నిండా ఏముందంట? నవ్వుండేను. నవ్వు ఎప్పుడు ఉంటుందండి? లోపల బాధ ఉంటే బయటికి బాగా బాధ ఉందమ్మా నాకు అంటారా? చెప్పండి. లోపల ఆనందం ఉంటేనే, లోపల సంతోషం ఉంటేనే బయటికి మన నోటికి నవ్వు వస్తుంది. రోజంట కొద్దిసేపు నవ్వాలంట. ఎందుకో చెప్పండి? ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైతే మనము నవ్వుతామో, మనస్ఫూర్తిగా నవ్వుతామో, మన శరీరంలో కొన్ని హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి అనమాట. అప్పుడు మనము మన శరీరంలో ఏదైనా కొంచెం అట్లా ఉంటే అది సరి అవుతుందంట. అంటే సైంటిస్టులు సైన్స్ పరంగా చెప్తే రోజుకి కొంతసేపు అయినా నవ్వాలంట. అందుకే ఇప్పుడు చాలా మంది డబ్బున్న వారు, లేకపోతే సిటీస్లో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో ఎట్లా నవ్వుకోవడానికి అవకాశం ఉండదు, నవ్వు ఉండదని ఏం చేస్తారంటే కొంతమంది పార్కులకు వెళ్ళి అదొక ఎక్సర్సైజ్ లాగా, ఏంటంటే అదొక ఎక్సర్సైజ్ లాగా నవ్వుతూ ఉంటారు. ఇక నవ్వడమే. మనం చూసాం అనుకోండి, వీళ్ళేంటారు పిచ్చోళ్ళు అనుకుంటాం. కానీ అదొక ఎక్సర్సైజ్ లాగా అది కొంతసేపు నవ్వుతారు కదా, కొంతసేపు నవ్వగలరు. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆనందము, ఈ నవ్వు శాశ్వతమైనది. హల్లెలూయా.
బలి అయ్యాడు. హల్లెలూయా. ఇక్కడ అందుకే అన్నాడు మన నాలుక ఎలా ఉందంట, ఆనంద గానముతో నిండి ఉన్నది. మనం ఎలా చేయాలంటే గానము ఆనందంతో సంతోషంతో పాడాలంట. సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని పాడే వాక్యం అర్థం ఉందా? చెప్పండి, అర్థం ఉందా? నేను ఏడ్చుకుంటా సంతోషం ఉంది సంతోషం ఉంది అంటే ఉంటుందా? ఉండదు. మనస్ఫూర్తిగా మనం ఏదైనా పాడినప్పుడు లేదా దేవుని గురించి ఆనందంతో ఎలాంటి గానం ఎలా మరి దావీదు ఏ విధంగా సంతోషంతో హృదయపూర్వకంగా ఆనందంగా చేశాడో ఆ విధంగా మనం ఏం చేయాలంట, ఆనంద గానము దేవునికి చేయాలి. మనం ఎవరి కోసం పాడుతున్నాము? ఒక విషయం చెప్పండి నాకు. అంతేనా? వెనకాలలో అయితే వాళ్ళ కోసం పాడుకుంటారా? ఎవరైనా వచ్చారా? ఎవరైనా నచ్చిన వాళ్ళ కోసం పాడుతున్నారా? మరి ఎవరి కోసం పాడుతున్నారండి? దేవుని మహిమపరచడానికి. మన గానములు అంటే మన గొంతులేమి పెద్ద పెద్ద, అందుకే దేవుడు ఏమన్నాడు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేన్ని చూస్తాడండి? హృదయాన్ని చూస్తాడు. మనము పాడే పాట దాని అర్థం తెలుసుకొని సంతోషంగా దేవునికి మనము పాడాలి, గానము చేయాలి. అందుకే మన నాలుకంట ఆనంద గానముతో నిండి ఉంది. బాధ వచ్చిందనుకోండి పాట పాడు, సంతోషం వస్తే పాట పాడుకోవడం, ఇంకా ఏదైనా పని చేస్తూ పాట పాడుకోవడం, ఇలా రకరకాలుగా మనం దేవుణ్ణి గణపరచవచ్చు, ఆనంద గానము చేయవచ్చు. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని క్రైస్తవులు అనుకొని చెప్పుకొనిరి. అనుందని చెప్పాలి. ఎవరండి? అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని ఎవరు చెప్పుకోవాలంట? ఎవరు చెప్పాలంట? అన్యజనులు చెప్పాలి. మనము ఇంటిలో ఏడ్చుకుంటా ఉండి లేకపోతే తిట్టుకుంటా ఉండి లేకపోతే రకరకాలైనటువంటి స్థితిలో ఉంటూ ఉంటారు. అటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్యజనులు ఏమని చెప్పుకుంటారు? చెప్పండి. ఎప్పుడు ఏడుపు వేసుకొని ఉంటారు, ఎప్పుడు దేవుడు దేవుడు అంటారు, వెళ్తారు. ఇలా బాధలేందో, ఇలా ఏడుపేందో, ఇలా గోలేందో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అన్నిటిని ఏమని చెప్పుకోవాలంట? యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని. ఎక్కడి నుంచి రావాలి సాక్ష్యం? మనకు అన్యజనుల్లోంచి సాక్ష్యం రావాలి. హల్లెలూయా. వారు చెప్పాలి ఏమని, ఇదిగో వీరిని చూస్తుంటే మాకు చాలా ఆనందం ఉంది. ఒకప్పుడు ఒక స్థితిలో ఉన్నారు, ఒకప్పుడు మరి పరిస్థితి ఎలా ఉన్నాయంటే వీళ్ళు చాలా తారుమారుగా ఉన్నాయి. ఒకప్పుడు వీళ్ళకి ఏమీ లేదు, ఒకప్పుడు ఇది 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 కానీ ఎప్పుడైతే వీళ్ళ యేసయ్యను నమ్ముకున్నారో, దేవుని నమ్ముకున్నారో, వాళ్ళ దేవుడే రక్షించాడు, వాళ్ళ దేవుడే కాపాడాడు, వీళ్ళు ఈ స్థితిలో ఉన్నారు అని ఎవరు చెప్పుకోవాలి? అన్యజనులు మన గురించి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు వారు కూడా దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు మనతో ఉండగా ఆ ధైర్యంతో మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని చూసే అన్యజనులు దేవుని యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దేవుని